రీసెంట్‌గా నా యూట్యూబ్ ఛానల్ 1000 సబ్స్క్రైబర్లు మరియు 4000 వాచ్ అవర్లు రీచ్ అయ్యి మానిటైజేషన్ ఎనేబుల్ అయిందండి. ఎవరైనా సరే వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌తో యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయొచ్చు, దాంతో పాటు రెగ్యులర్‌గా మంత్లీ ఇన్‌కమ్ ఎలా సంపాదించొచ్చు అని ఒక వీడియో చేశానండి. సో, మీకు కుదిరితే ఆ వీడియోని చూడండి. ఈ వీడియోలో మనం యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? థంబ్ రూల్స్ అన్నీ ఒకటొకటిగా చూద్దాం. మనకి యూట్యూబ్‌లో వచ్చే వ్యూస్ గానీ, రెవెన్యూ గానీ సబ్స్క్రైబర్ల వల్ల రాదండి. మనకి అవి చూసే వ్యూవర్స్ ఎంతసేపు చూస్తున్నారు, ఏ లొకేషన్ చూస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఈ యూట్యూబ్ అల్గారిథం ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఫస్ట్ మనం వీడియో అప్లోడ్ చేశాక మన వీడియోని యూట్యూబ్ కొంతమందికి పంపిస్తుంది. ఆ పంపించిన వాటిల్లో థంబ్‌నెయిల్ చూసి ఎంతమంది క్లిక్ చేశారన్నది వ్యూస్ ఫ్రమ్ ఇంప్రెషన్స్. ఆ తర్వాత ఆ వ్యూస్ నుంచి ఎంత వాచ్ టైం వచ్చిందన్నది వాచ్ టైం ఫ్రమ్ దోస్ ఇంప్రెషన్స్. సో ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ థంబ్‌నెయిల్. థంబ్‌నెయిల్ ఉంటేనే మనకి ఇంప్రెషన్స్ వ్యూగా కన్వర్ట్ అవుతాయన్నమాట. మనకి యూట్యూబ్ ఏ ఏ వీడియోస్ మన వీడియోని సజెస్ట్ చేసిందన్నది కూడా మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుందన్నమాట. సో వన్స్ వ్యూవర్ క్లిక్ చేశాక ఎంతసేపు చూస్తున్నాడు, ఎంత ఎంగేజ్ అయ్యాడు అన్నది మనకి ఎంగేజ్మెంట్ ట్యాబ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రతి యావరేజ్గా 2 మినిట్స్ 20 సెకండ్స్ మాత్రమే ఈ వీడియో చూస్తున్నారనమాట. సో ఇప్పుడు కంటెంట్ ప్లేస్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు వీడియోకి ఓపెన్ చేశాక వీడియోలో కంటెంట్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ చూపిస్తుంది. ఎంతమంది వ్యూవర్స్ వీడియో చివరిదాకా చూస్తున్నారు, ఎంతమంది వ్యూవర్స్ స్టార్టింగ్లో ఎంగేజ్ అయ్యారు అన్నది మనకి డేటా కంప్లీట్గా మనకి చార్ట్ రూపంలో కనిపిస్తుంది. ఇక్కడ వ్యూవర్ ఎంతసేపు మన వీడియో చూస్తున్నాడు అన్నది క్యాలిక్యులేట్ చేసి దానికి అనుగుణంగా మన వీడియోని ఎక్కువ మందికి యూట్యూబ్ పంపిస్తుందన్నమాట. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఇలాగా వేరే సోషల్ మీడియా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్తో పోటీ పడుతూ యూట్యూబ్ కూడా మంచి కంటెంట్ ఉంటేనే మన వీడియోస్ని వేరే వాళ్ళకి ఎక్కువ మంది ఆడియన్స్కి మన వీడియో చేరే వరకు చేస్తుందన్నమాట. సో ఈ వీడియో స్టాటిస్టిక్స్ చూసాం కదా, ఇప్పుడు నా ఛానల్లో మంచి ఎక్కువ వ్యూస్ వచ్చిన ఛానల్ స్టాటిస్టిక్స్ చూద్దాం. సో ఇక్కడ వ్యూస్ బట్టి సార్ట్ చేస్తున్నా. సో ఈ వీడియోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే మొత్తం 32,000 వ్యూస్ వచ్చినాయి. ఇదిగోండి ఈ చార్ట్లో ఎక్కువ మంది 44% మంది ఎక్కువ మంది ఎంగేజ్ అయ్యారనమాట ఫస్ట్ 30 సెకండ్స్. తర్వాత కూడా ఎక్కువ మంది చివరిదాకా ఒక ఆల్మోస్ట్ 33% మెంబర్స్ చివరిదాకా చూస్తున్నారు. అలాగే రీచ్ చూస్తే 3,79,000 మందికి దాకా పంపించిందనమాట. ఎందుకు పంపించిందంటే ఎక్కువ మంది ఎంగేజ్ అయ్యారు, ఎక్కువ మంది లైక్లు కొట్టారు, ఎక్కువ మంది చివరిదాకా చూడడానికి ఇష్టపడ్డారనమాట. సో కంటెంట్ బాగుంటే థంబ్‌నెయిల్ బాగుంది కాబట్టి ఈ వీడియో యూట్యూబ్లో ఎక్కువ మందికి చేరింది. సో ఎక్కువ మందికి చేరడం వల్ల ఎక్కువ వ్యూస్ అండ్ ఎక్కువ వాచ్ అవర్స్ రావడం జరిగిందనమాట. మనీ ఎందుకు తక్కువ వచ్చిందంటే ఇది మానిటైజ్ అవ్వకముందు రిలీజ్ అయిన వీడియో. సో మానిటైజేషన్ నాకు 2 డేస్ బ్యాక్ అయిందండి. సో మన అనలిటిక్స్కి వెళ్తే నాకు ఇప్పటి వరకు లాస్ట్ 3 డేస్లో $36 టోటల్ వచ్చిందనమాట. సో మోస్ట్లీ ఇది చూస్తే రెవెన్యూ ఈ వీడియో లుక్అవుట్ సర్క్యులర్ నోటీస్ నుంచి వచ్చిందనమాట $20. వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసాం, ఎంత రెవెన్యూ జనరేట్ అయిందో చూద్దాం. సో జనవరి 12th రిలీజ్ చేశాను, ఈరోజు జనవరి 17, సో 5 డేస్ అనమాట. సో లాస్ట్ 5 డేస్లో ఈ వీడియో నుంచి $20 టోటల్ మనీ అక్యుములేట్ అయింది. యూట్యూబ్లో ప్రతి వీడియోకి మనీయే కాదండి, ప్రతి వీడియోకి మనకి ఆడియన్స్ కూడా పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, అలాగే వాచ్ అవర్స్ పెరుగుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకి వస్తే మనం ఓవర్వ్యూలో చూస్తే ఇదిగోండి ఈ వీడియోకి ప్రస్తుతానికి ఇప్పటి వరకు 51 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు, మనకి $20 రెవెన్యూ వచ్చింది. ఇప్పటి వరకు 8,000 వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకి. ఈ వీడియో స్టాటిస్టిక్స్ చూద్దాం, ఎంతమంది ఈ వీడియో ఎంగేజ్ అయ్యారు, ఎక్కడ ఎక్కువ మంది వీడియోని క్లోజ్ చేసేస్తున్నారో కూడా మనం చూడొచ్చు. సో దీనికి మనం వీడియో చూస్తే ఇంట్రోలో ఆల్మోస్ట్ 75% to 50% మంది చూస్తున్నారనమాట. తర్వాత గ్రాడ్యువల్లీ తగ్గిపోతుంది. చివరిలో డిప్ ఏంటంటే యూజర్స్ ఎక్కడ మనల్ని వీడియోని క్లోజ్ చేస్తున్నారని. వీడియోస్ వల్లే కాకుండా వేరే వేస్లో కూడా మనీ ఎర్న్ చేయొచ్చు యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ షార్ట్స్ దగ్గర డిస్ప్లే అయ్యే యాడ్స్ ద్వారా కూడా మనకి రెవెన్యూ వస్తుంది. అలాగే మెంబర్షిప్స్, అలాగే సూపర్ చాట్ అండ్ గిఫ్ట్స్ ద్వారా కూడా మనం యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో నేను ఇప్పటి వరకు యూట్యూబ్ అక్యుములేట్ చేసిన మనీలో 10% ఒక లక్కీ విన్నర్కి ఇవ్వబోతున్నా. సో వీడియోని చివరిదాకా చూడండి. సో ఇప్పటి వరకు $36.21 వచ్చింది. సో అందులో 10% అంటే $3.60. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నేను పంపిస్తా డైరెక్ట్గా. మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ సైన్అప్ అవ్వమని యూట్యూబ్ అడిగింది. సో కొత్త అకౌంట్ ఒకటి సైన్అప్ అయ్యానండి. సైన్అప్ అయిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఏం అడగలేదు, కానీ ఈరోజు ఇలాగ పేమెంట్ అకౌంట్ కోసం యూట్యూబ్ యాడ్సెన్స్ని వెరిఫై చేయమని నోటిఫికేషన్ వచ్చింది. సో అది చేస్తూ మీకు చూపిస్తా. సో ఇక్కడ వెరిఫై చేయమని అడుగుతుంది. నేను ఆల్రెడీ $100 థ్రెషోల్డ్ పెట్టుకున్నాను.
అంటే నా టోటల్ అమౌంట్ $100 అయ్యాక అకౌంట్లో పడుతుందన్నమాట. సో వెరిఫై చేద్దాం. సో ఏం అడుగుతున్నాడంటే వెరిఫికేషన్కి మన డ్రైవర్స్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, స్టేట్ ఐడి కానీ, గ్రీన్ కార్డ్ కానీ ఇమ్మంటున్నాడు. నా దగ్గర డ్రైవర్స్ లైసెన్స్ హ్యాండీగా ఉంది కాబట్టి అది అప్లోడ్ చేద్దాం. స్టార్ట్ వెరిఫికేషన్. సో ఫుల్ నేమ్, లీగల్ నేమ్ ఎంటర్ చేస్తున్నా. సెలెక్ట్ ఐడి టైప్, డ్రైవర్స్ లైసెన్స్ సెలెక్ట్ చేసా. సో ఫ్రంట్, బ్యాక్ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ఇక్కడ కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేశాక సబ్మిట్ చేద్దాం. యూఎస్ పోస్టల్ సర్వీస్కి అనుగుణంగా మన అడ్రస్ని ఫార్మేట్ చేసి అడుగుతుంది అనమాట. ఓకే చేద్దాం. అంతే, వెరిఫికేషన్ అయిపోయింది, సక్సెస్ఫుల్. బట్ ఎందుకో ఈ లింక్ పనిచేయట్లేదండి. మేబీ 1 డే పడుతుందేమో. ఇక్కడైతే ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వచ్చింది అండర్ వెరిఫై యువర్ ఐడెంటిటీ కింద. సో ఎందుకో ఈ లింక్ అయితే పనిచేయట్లేదు. ఈమెయిల్ కూడా వచ్చింది, ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని. సో యా, ఐ థింక్ ఐఎమ్ గుడ్ దేర్. సో కొత్త యూట్యూబర్స్కి ఫస్ట్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే ఎవ్రీడే ఒక వీడియో కంపల్సరీగా అప్లోడ్ చేయాలన్నమాట. సో నేను చేసింది అదే. సో నేను ఈ ప్రోగ్రెస్ని కూడా డాక్యుమెంట్ చేస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూసి వాళ్ళు కూడా కాపీ కొట్టడానికి మాత్రమే. సో మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు. సో నేను చేసింది మాత్రం ఒకటే, డైలీ ఒక వీడియో క్రమం తప్పకుండా వితిన్ 24 అవర్స్లో ఒక వీడియో కంపల్సరీ అప్లోడ్ చేశా. ప్రతి వీడియోకి థంబ్నెయిల్ పెట్టడానికి ప్రయత్నించాను. సో ఇక్కడ నుంచి యూట్యూబ్ నుంచి వచ్చే ప్రతి మనీని 1% ఎవ్రీ మంత్ ఇలాగా గివ్ అవే కింద ఇస్తానండి. అది కూడా ప్రతి వచ్చే మనీని ఫస్ట్ నేను డివిడెండ్ స్టాక్స్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తా. సో మీకు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇది నా బ్రోకరేజ్ అకౌంట్ అండి, నేను ఇక్కడ యూస్ చేయబోయే ఈ యూట్యూబ్ కోసం. సో ఇందులో ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి ఏవైతే డివిడెండ్ స్టాక్స్ నేను సెలెక్ట్ చేశానో వాటిల్లో ప్రతి నెల ఈ యూట్యూబ్ నుంచి వచ్చిన మనీని ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. సో కోకోకోలాతో పాటు నేను ఎంఓ అని చెప్పి ఆల్ట్రియా అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తా. ఈ 2 డివిడెండ్ స్టాక్స్లో చాలా హిస్టారికల్గా మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీలు అనమాట. సో యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ని రెగ్యులర్గా నేను ఈ 2 కంపెనీల్లో ఎవ్రీ మంత్ నేను డిపాజిట్ చేస్తాను అనమాట. సో ఈ కంపెనీలతో పాటు ఫ్యూచర్లో మరికొన్ని డివిడెండ్ కంపెనీలు నేను ఈ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి నా యూట్యూబ్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి ఎవ్రీ మంత్ నేను డిపాజిట్ చేస్తాను అనమాట. కానీ ఎప్పుడైతే డివిడెండ్స్ రావడం మొదలవుతాయో ఆ డివిడెండ్స్ ఇన్కమ్ డైరెక్ట్గా గివ్ అవే రూపంలో నా సబ్స్క్రైబర్లకి ఇవ్వాలనుకుంటున్నాను. ఎయిదర్ మీరు కూడా నాలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రెగ్యులర్గా మంత్లీ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ సంపాదించవచ్చు. ఒకవేళ మీకు టైం లేదు, ఫేస్ చూపించలేను అనుకుంటే నా ఛానల్ని చూస్తూ కూడా మీరు ఎవ్రీ మంత్ ఒక్కొక్కరు వచ్చే ఈ డివిడెండ్స్ని ఎర్న్ చేయొచ్చు అనమాట. మనకి డివిడెండ్ ఇన్వెస్ట్మెంట్స్లో కొన్ని కంపెనీలు మంత్లీ డివిడెండ్ పే చేస్తాయండి, కొన్ని కంపెనీలు క్వార్టర్లీ పే చేస్తాయి, కొన్ని సెమీ యాన్యువల్లీ పే చేస్తాయి, అంటే ఎవ్రీ 6 months, కొన్ని సంవత్సరానికి ఒకసారి పే చేస్తాయి. నేను మిక్స్డ్ సెలెక్ట్ చేస్తాను ఈ పోర్ట్ఫోలియో యూట్యూబ్ పోర్ట్ఫోలియోకి. సో ఈ యూట్యూబ్ నుంచి వచ్చే మనీని ఈ డివిడెంట్ ఇన్కమ్లో పెట్టి ప్రతి మంత్ ఆ డివిడెంట్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో అది ఇలాగా ఎవ్రీ మంత్ గివ్ అవే రూపంలో మీ అందరికీ పంచిపెడతాను అనమాట. సో ఇక్కడ నేను సంపద క్రియేట్ చేసి ఆ సంపదను మీ అందరికీ పంచిపెడుతున్నాను. సో ఈ వీడియోలో ఇప్పుడు ఈ యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్ ద్వారా ఒక విన్నర్ని సెలెక్ట్ చేద్దాం. ఆ విన్నర్ని నేను నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నా. ఒకసారి నా కమ్యూనిటీ ట్యాబ్కి వెళ్ళి నా పోస్ట్ చూడండి. సో నేను ఆ లక్కీ విన్నర్ని ఎలా సెలెక్ట్ చేశానో మీరు కూడా చూడొచ్చు. వీలైతే ఫ్యూచర్లో ఇది లైవ్ స్ట్రీమ్లో చేద్దాం. ఫ్యూచర్లో ఈ గివ్ అవే అమౌంట్ పెరుగుతుందండి. నా మెంబర్షిప్ అమౌంట్స్ మరియు సూపర్ చాట్ మరియు యూట్యూబ్ వీడియో యాడ్ రెవెన్యూ మొత్తం కలిపి ఎవ్రీ మంత్ నేను షేర్ చేస్తానండి. సో ఇక్కడ సెలెక్ట్ అయింది శివరామ్ అంట. సో అతని ఐడిని నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. సో ఈ కామెంటే ఆయన నా వీడియోలో కామెంట్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ అండి. మీరు నా ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీరు యూఎస్లో ఉంటే మీకు ఈజీగా జెల్లీలో $3.60 పంపిస్తా. ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్లయితే దాని ఈక్వలెంట్ అమౌంట్ మీకు ఫోన్పే చేస్తా. ఈ విషయాన్ని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నానండి. జస్ట్ ఇది పోస్ట్ చేసినప్పుడే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఇదంతా మీరు చూడొచ్చు వీడియోలో. ఫ్యూచర్లో యూట్యూబ్ చూపించే మనకు ఆపర్చునిటీస్ని మీ అందరితో పంచుకుంటూ కొత్త విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఈ యూట్యూబ్ ప్రయాణాన్ని కొనసాగిద్దామండి. ఈ వీడియోని ఎంతవరకు చూసుంటే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి.
అండ్ ఈ వీడియోకి మరింతే. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.